మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకనని మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మనము మన కుటుంబంలో ఏది అవసరమో దాని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడలా అని వాక్యంలో మనకి యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడలా దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినప్పుడు అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకనని మీతో చెప్పుచున్నాను అంటున్నారు. పరలోకమందున నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి, మనకు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు పరలోకంలో తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉండేవారు కదా. ఆ తండ్రికి మనం విజ్ఞాపన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే విజ్ఞాపన చేయాలని నేర్పించారు కదా. ఆ పరలోకమందున తండ్రి మనకి అనుగ్రహిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించి మన కుటుంబంలో ఏ అవసరత కనబడుతుందో ఆ అవసరత నిమిత్తము ఇద్దరు ఏకీభవించాలి. మన కుటుంబంలో పిల్లల నిమిత్తము వారి అవసరత తీర్చిపడాలని ప్రార్థన చేస్తున్నారా? తల్లిదండ్రులు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలని వాక్యం తెలియజేస్తుంది. పిల్లలు కూడా వారి అవసరత నిమిత్తము వారి దేవుణ్ణి అడగాలని వారు నిశ్చయించుకున్నారా? ఇద్దరు వారి కుటుంబంలో పిల్లలు కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జయమిస్తాడని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున తండ్రి వారికి అనుగ్రహించును అని యేసు ప్రభు వారు చెబుతున్నప్పుడు మనం ఎందుకు అలా చేయకూడదు? మనము చేద్దాము. మన కుటుంబాలను రక్షించుకోవాలంటే మనము కుటుంబీకులం అందరము ఏకీభవించి ప్రార్థన చేయాలి. మన బిడ్డలను రక్షించుకోవాలంటే కుటుంబీకులందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలి. వస్తున్న ఆపత్కాలం అంతటిని తప్పించబడాలి అంటే కుటుంబం అంతా ఏకీభవించి ప్రార్థన చేయాలి. కడవరి కాలం వస్తుంది కాబట్టి దాన్ని జయించాలి అంటే కుటుంబం అంతా ఏకీభవించి ప్రార్థన చేయాలని ఇక్కడ యేసు ప్రభు వారే తెలియజేస్తున్నారు. భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకనని మీతో చెప్తున్నాను అంటున్నాడు. భూమి మీద ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి మనకు వాటిని అనుగ్రహిస్తాడు అని యేసు ప్రభు వారు మనకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేయండి, కుటుంబాల్లో జయం పొందండి. బిడ్డలేడలా మీరు విజ్ఞాపన చేయండి. సాతాను బందీగా ఉన్నారా? విజ్ఞాపన చేయండి. బిడ్డలను శోధిస్తూ ఉన్నాడా దుష్టుడు? పిల్లల కోసం ప్రార్థన చేయండి. కుటుంబం అంతా ప్రార్థన చేయండి. సాతాను బారిన పడకుండా బిడ్డలు రక్షింపబడతారు. బిడ్డలు క్షేమంగా ఉంటారు, వృద్ధిలోనికి వస్తారు. ఒక కుటుంబం వాక్యాలు విని ఫోన్ చేస్తున్నారు. వారిలో దుష్టుడు చాలా విజృంభిస్తున్నాడని ప్రార్థన కోరుతూ ఉన్నారు. తన బిడ్డలను వాడు ప్రవేశించి నానా విధాలుగా శోధిస్తున్నాడు, ప్రార్థన చేయండి అని మాకు తెలియజేస్తున్నాడు. ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే ఏ శోధకుడిని జయించాలన్నా, ఏ అవసరతలు మన తండ్రి ద్వారా తీర్చిపడాలి అన్నా, ఏ దుష్టుడి నుండి మనం జయం పొందాలన్నా ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున తండ్రి వారికి జవాబు ఇస్తాడు. ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఆ అవసరతలు తీరుస్తాడు. అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవుడు. పరలోకమందున తండ్రి మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు మన ప్రతి అవసరత భూమి మీద తీర్చబడుతుంది. కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది. కుటుంబాలు సమృద్ధిగా ఉంటాయి. కుటుంబాల్లో బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. మాకేదైనా అవసరం వచ్చినప్పుడు భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున తండ్రి వారికి సహాయం చేయనని మీరు వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మా నాయన చూస్తున్న బిడ్డలందరూ ఆ విధముగా నాయన వారు ఏకీభవించి ప్రార్థన చేసి వారి కుటుంబాల్లో నాయన జయం పొందడానికి నాయన, వారి కుటుంబ అవసరతలు తీర్చబడడానికి నాయన, వారి కుటుంబంలో ఎవరికైనా రక్షణ కొదువుగా ఉంటే రక్షింపబడిన విధముగా ప్రార్థన చేయడానికి నాయన, వారి బిడ్డల చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ నాయన వారి అవసరత ఉన్నట్లయితే ప్రభువా దాని నిమిత్తమై కూడా ప్రార్థన చేసి జయం పొందడానికి చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి.
మీకు విజ్ఞాపన చేసే వారినిగా నాయన సిద్ధపరచండి, నడిపించండి. కుటుంబాల్లో సమృద్ధిని కలుగ చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.